ఇచ్చినందుకును మీ కుమారి వారి చిత్రగాయకులలో ఎంతో ఉపయోగిస్తున్నాను రుజుపట్టినందుకును నేను తెలుసుకున్నాం. కుమారుడైన దేవ మా ప్రారంభ వాపదింపదైన నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని సుమంతులుగా చేయటకు పాపం తప్ప అన్ని విషయాలలో మా వల్ల చేయబడినట్టున్నాము. పరిశుద్ధాత్మమైన దేవ ప్రతి మందులోకి నడిపించి మా ప్రేమలో దేవుని ప్రేమను మరించినందుకై మేము చూపిస్తున్నాము. తండ్రి కుమారు పరిశుద్ధాత్మని దేవాయులకు నీకే సమస్తానికి మహిమ కలుగును కాక. నేను లేచిన తండ్రి ఎదురు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటిలో పాపం చేస్తే ఇక్కడ నీ కుమారుని అనిపించటకు యోచించడానికి కాదు. మనం పాపం లేని మనం చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము. మరి మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మకలిగిన వాళ్ళని వండించమంటారు కనుక మన పాపములను క్షమించి సమర్థాలను దుర్మించినది మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి మనం మోకరించి మౌనముగా నుండి మనల్ని మనం పరిశీలిస్తున్నాము. దేవుని
సమస్త వారిని క్షమించి వారిని మనం వదిలేసి దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆరోగ్యము మన అందరికి నిలబడి ఉత్తరం పెట్టుకుంటారు. ఆదివారాలకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తరాల వైపు పాఠంగా 120వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తరాల వైపు పాఠం చదువుతున్నారు. 120వ సంకీర్తన మొదటి వరకు ప్రారంభం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని తక్కువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దానికి కావలసిన వారిని గెలుపొందించుట వ్యర్థమే. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కర్మఫలము ఆయన ఇచ్చు బహుమానమే.
పాఠము చదివి వినిపించబడదు. ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుతుంది. ఇస్సాకు అతని కన్నులకు మందు కలిగినప్పుడు అతను తన పెద్ద కుమారుడు ఏసావుతో నా కుమార అని అతని గురువుగా అతడు చిత్తుడు నాయన అని అతనితో అడిగింది. అప్పుడు ఇస్సాకు ఈ రోజు నా మనసులో నాకు తెలియదు, కాబట్టి నేను దయచేసి నీ అడగపోయినా నీ అమ్ములు పోయి నీ గురువు తీసుకొని అడిగిపోయి నా కొరకు నేను తాపములు పోయి ఆశ్రయించినట్లు నాకు ఇష్టమైన గల భోజనములను సిద్ధపడి నేను పిల్లలని నా ఎదురు చెమ్మని చెప్పండి. ఇస్సాకు తన కుమారుడు ఏసావుతో ఇటు చెప్తుగా ఇంకా ఉంచినట్టు ఏసావు వేదాయి మాట్లాడుతూ అప్పుడు ఇంకా తన కుమారుడు యాకోబును చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య ఏసావుతో వచ్చి పల్లెకుని ఏంటి యెహోవా తండ్రిని ఆశీర్వదించినట్లు నా కొరకు మాకు చేసి నా విద్య భోజనంలో సిద్ధపరచమని చెప్పగా తెలియదు. కాబట్టి నా కుమార నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయను. నీవు మందుకు వెళ్ళి 2 మంది లేక పిల్లలను అక్కడ నుండి రాజము వాటితో నీ తల్లి ఇష్టమైన భోజనాలను అతనికి చేసేదను. నీ తల్లి ముట్టుకున్న ముందు అతను వాటిని ఎత్తుకుని నిన్ను ఆశీర్వదించినట్టు నీవు వాటిని నీ తల్లితో తీసుకుని అన్నాను. అందుకే ఆటము నా సహోదరుని అంటావు రోగం గలవాడు నేను ఉన్నది వాడు కదా. ఒకవేళ నా తండ్రి నన్ను ఇచ్చి నన్ను తల్లించు, అప్పుడు నేను అతని దృష్టికి పట్టుకుంటాను. వచ్చిన కానీ శాపమే కానీ ఆశీర్వాదం చేసుకున్నానని అయినా అతని తల్లి నా కుమార ఆ శాపం నా మీదకి వచ్చింది కాక నీవు నా మాట మాత్రం విని పొయ్యి వాటిని నా ఎదురు తీసుకొని రమ్మని చెప్పుగా అతను వెళ్ళి వాటిని తన తల్లి యొక్క తీసుకొని వచ్చాను. అతని తల్లి అతను తనకి ఇష్టమైన వ్యక్తిగత భోజనంలో ఇష్టపడ్డాను. మరియు తన చేసే కుమారుడు ఏసావును సొగసైన వస్తువులు ఇంకా తన ఎదురు ఉండేది కనుక ఇంకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొలగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడలకు భాగములు కట్టి తాను సిద్ధపరిచిన వ్యక్తిగత భోజనంలో రొట్టెలు తన కుమారుడు యాకోబు చేతిగా అతడు నా తండ్రికి వచ్చి నా తండ్రి అని పిల్లగా అతడు నీవే నా కుమార ఎవరు అడిగాను. అందుకు యాకోబు నేను ఏసావు అను నీ దేశ కుమారుడు నీవు నాకు చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను జీవించగలి దయచేసి చేసి కూర్చుని నేను వేయడానికి చేసిన దాన్ని తిమ్మనేమో. అప్పుడు ఇస్సాకు నా కుమార ఇంత శీఘ్రంగా చేసేదని అడగగా అతడు నీ దేవుడు యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించేసని అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నా కుమార నేను ఏసావును నా కుమారవో కావో నేను తలయించేసేదని దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తల్లి చూసి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులు అన్నాను. యాకోబు చేతులు అతని అన్నయ్య ఏసావు చేతుల వలె గృహముఖమైన ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీనికి ఏసావు నా కుమారుడు నీవేనా అని అడుగుగా యాకోబు ఏమి అన్నాను. అంతటా అతడు అది నా యథోక్తము నేను జీవించినట్టు నా కుమారుడు ఏసావు చేసినది హిందూ అన్నాను. అతను తెచ్చినప్పుడు చెప్పి నేను ద్రాక్షరసం తాగాను. తరువాత అతని తల్లి అయిన ఇస్సాకు నా కుమార
దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనిపై చెప్పాను. అతను దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతను వస్త్రములను వార్తలు చూసి అతను దీవించి ఇస్తాడు. ఇది వల్ల కుమారి సువాసన యెహోవా దీవించిన చేరి సువాసనమై ఉన్నది. ఆకాశము మంచులు భూతారములు విస్తారమైన ధాన్యము ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనులు నీకు శాసనబుద్ధులు, జనములు నీకు సాగినబద్దు. ఏ బంధుజనులకు నీవు వేడుకని పులువు. ఏ తల్లి పుత్రులు నీకు సాగినపడుతులు. నేను శపించువారు శపింపబడుదురు, నేను దీవించువారు దీవింపబడుతున్నారు. ఈ దినమున ఏర్పాటు చేయబడిన రెండవ బైబిల్ పాఠముగా పత్రికల పాఠము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 17వ వచనం వరకు గల దేవుని వాక్యము విందుము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞ గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యం మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిస్తున్నాను. చీకటి గతించుతున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగజేసిన కనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. యవ్వనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇంతటితో 2వ పాఠము. నిలబడి ఉండగా సువార్తల పాఠము చదవబడదు. సువార్తల పాఠముగా లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11 ప్రారంభం. లూకా సువార్త 15వ అధ్యాయం
11 ప్రారంభం. మరియు ఆయన జనము ఒక మనిషినికి 2 కుమారులు ఉండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి బాగుందని తన తండ్రి నలుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తంలో కూర్చుకొని దూరదేశులకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసింది. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడటానికి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చేత చేరారు. అతడు పందులను వేసుటకు తన పొలంలోనికి వారిని పంపారు. వారు పందులకు కొట్టుతో తన కడుపు నిప్పుకున్న ఆశపడరు, కానీ ఎవరితో వారికి ఏమీ లేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వద్దకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆదరించి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీకు పాపం చేస్తుంది. ఇక మీదట నీ కుమారులని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పగలుగుని దేవుడు తన తండ్రి యొక్కకు వచ్చను. వారింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధం కాను నీకు పాపం చేస్తుంది. ఇక మీదట నీ కుమారులని అనిపించుకున్నకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీటిని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించడి, రొట్టెల దూడలు తెచ్చి వధించడి, మనము తిని సంతోషపడము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి బ్రతికినని చెప్పారు. అంతటా వారు సంతోషపడతారు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండను. వారు పొలంలో వచ్చి ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుతూ విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటని అనగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చిందాడు. అతడు తన ఎంతకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి 9 దూడలను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళగలకపోయింది కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేది. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుతున్నాను, నీ ఆజ్ఞ నేనెన్నడూ వీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనేమని వీలేదు. అయితే నీ ఆస్తిని రేపులకు తిరిగిన నీ కుమారుడు రాగానే వీరి కొరకు 9 దూడలను వధించుకుని అనిపిస్తుంది. అందుకతడు, నా కుమార, నీవెన్నప్పుడు నాతో కూడా ఉన్నావు, నా వన్నీ మీరు మనము సంతోషపడి ఆనందించిన ఇష్టమే. ఈ తమ్ముడు చనిపోయి చేసి దర్శను తప్పిపోయి వడికనేమో అతనితో చెప్పాను. ఇక్కడితో సువార్తల పాటలు
450 సంకీర్తన పాడిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ జేమ్స్ పురుషోత్తమయ్య గారు దైవ సందేశం అందించాలని నేను మనవి చేసుకుంటున్నాను. 451 సర్వశక్తము నీదేనయ్యా స్వరూపం 这个ప్రాతకాలంలో వాక్య పరిచర్య చేయటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక గురువుల వారికి మరి పార్టీ కమిటీ మెంబర్స్కు నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము కుటుంబంలో ప్రేమాను రాగములు, వార్మ్త్ అండ్ లవ్ ఇన్ ది ఫ్యామిలీ. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతూ కాపాడుతూ ఉన్నటువంటి మా గొప్ప దేవ, ఈ సంవత్సరం చివరి ఆదివారమున మేమందరం పాద సన్నిధిని కూడుకొని లేఖనంలోని రహస్యములను తెలుసుకుంటూ చేరి ఉండగా మాకందరికీ కావలసినటువంటి జ్ఞానమును సంపూర్తిగా దయచేయమని, మా అందరి హృదయ నేత్రములను తెరవమని మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినయముగా వేడుకొనుచున్నాము స్వామి. కుటుంబంలో
ప్రేమ అనురాగములు గురించి మనం ఇద్దరము ధ్యానించున్నాయి ఉంటున్నాం. ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి పాత నిబంధనలో మరి ఇస్సాకు కుటుంబం మనకు కనపడుతుంటున్నది. సువార్త భాగంలో తప్పిపోయిన కుమారుడు కుటుంబం మనకు కనపడుతుంటున్నది. తండ్రి కుమారుల మధ్య లేక తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఎలా ఉన్నది అనేది ఈ రెండు దృష్టాంతములలో మనకు కనపడుతున్నటువంటిది. తప్పిపోయిన కుమారులో అవిధేయుడైనటువంటి కుమారుని కంట్రోల్ చేయలేనటువంటి ఇన్ఎగ్జిస్టెంట్ ఫాదర్ మనం అక్కడ చూస్తున్నాం. ఆది కాండంలో ఇస్సాకు ప్రార్థనాపరుడు, ప్రతి సాయం సమయమున ఆయన పొలములోకి వెళ్ళి దేవుని ధ్యానించే అలవాటు. తన భార్య ఇంకా వివాహం చేసుకున్న తర్వాత 20 సంవత్సరాల వరకు సంతానం లేకపోయినందువలన దేవునికి మునపెట్టగా అతనికి ఇద్దరు కుమారులను దేవుడు అనుగ్రహించినట్టు ఈ యొక్క అంశములకు వెళ్ళక ముందు తల్లిదండ్రుల బాధ్యత ఏమై ఉంటున్నది, మరి పిల్లల బాధ్యత ఏమై ఉంటున్నది? క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత ఏమై ఉంటున్నది? మరి క్రైస్తవ కుటుంబంలో పిల్లల బాధ్యత, వారి వినయ విధేయతలు ఎలాగో ఉన్నది అనేది మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు తల్లిదండ్రులతో ఒక సందేశం ఇస్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో సేవించాలి, ధర్మశాస్త్రం చదువుకోవాలి, అనుసరించాలి. నీ పిల్లలకు దాన్ని బోధించవలసి ఉంటున్నది. నీవు కూర్చున్నాను, లేచినాను. విద్యోపదేశ అంటే 6వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను కూర్చున్నాను, లేచినాను, పిల్లలకు బోధించవలసి ఉంటున్నది. నీ నొసట వాచకం వల్ల ఉండవలసి ఉంటున్నది. ఇవన్నీ చెబుతూ పోతుంటున్నాను. నిర్గమకాండములో మనం చూసినట్లయితే అక్కడ పిల్లలకు పండుగల గురించి చెప్పవలసి ఉన్నది. పస్కా పండుగ చేసే విధానం, మరి నీవు నీ పిల్లలకు బోధింపవలసి ఉంటున్నది. ఇది ఏంటైనా మనము ఈ విధంగా చేస్తున్నాం. పండగంటారు, కురిసిన రొట్టెలు మనం తినకూడదంటారు, మరి కాల్చిన రొట్టెలే తినాలంటారు. దానికి ఈ తల్లిదండ్రులు వారికి హితోపదేశం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అనేక ఇన్స్టెన్సెస్ మనకు తెలియజేస్తుంటున్నాను. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు బోధించవలసి ఉంటున్నది. బాలుడు నడవలసిన ద్రోవను వానికి నేర్పును. సొలొమోను జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తుంటున్నాను. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనం, క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం, మరి మనము దేవుని ఆరాధించటం పరిశుద్ధ గ్రంథంలో చదువుకోవడం మాత్రమే కాకుండా మన పిల్లలకు దానిని బోధించవలసి ఉంటున్నది. మన పిల్లలు దానికి ప్రకారము నడవవలసి ఉంటున్నది. ఇలాగో అనేక విషయాలు తల్లిదండ్రుల పైన రెస్పాన్సిబిలిటీ వేయబడి ఉంటుంది. అది భార్య విషయంలో మనం చూసినట్లయితే గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చివరి వరకు అదొక మోడల్ వైఫ్ మనకు కనపడుతుంటున్నారు. గుణవత్తైన భార్య దొరుకుతారు.
అది ముఖ్యము కంటే శ్రేష్టమైనదని చెబుతూ ఆ ప్రతిమని ఉదయం తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎడతెగక కృషి చేసి తన కుటుంబం కొరకు ప్రయాసపడుతూ ఉన్న విధానాన్ని అక్కడ మనకు ఆ 31వ అధ్యాయంలో గ్రంథంలో 16 అంశంలో స్త్రీ చేయవలసింది మనకు కనపడుతుంది. తల్లిదండ్రులు ఏ విధముగా ఉండవలసి ఉంటున్నది. మనం మోకరించి ప్రార్థించగలిగినట్లయితే పిల్లలు మోకరించి ప్రార్థించగలరు. మనం వారి మధ్య తిట్టుకొనకుండా కొట్టునకుండా ఉండగలిగినట్లయితే వారు భయభక్తులు కలిగి ఉంటారు. ఇచ్చిన ఆజ్ఞలో పిల్లలకు ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంటున్నాం. నీవు దీర్ఘవాయువంతులు నిర్గమా 26 మనం చూస్తాం. నీవు దీర్ఘవాయువంతులు వదినట్లు నీ తల్లిని సన్మానించము అని చెప్తుంటున్నారు. నీ తల్లిని సన్మానించు అని తెలియజేస్తుంటున్నారు. నిర్గమ కాండములో మరి విద్యోపదేశ కాండములో పిల్లల విషయంలో చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్ రాయబడి ఉంటున్నాయి. నిర్గమ కాండము 21వ అధ్యాయంలో 15వ వచనంలో నీవు నీ తల్లిదండ్రులను దూషించినట్లయితే, నీవు నీ తల్లిదండ్రులను శపించినట్లయితే, తిరుగుబాటు చేసినట్లయితే పెద్దల ఎంతకు తీసుకుని వచ్చి వారి రాళ్ళతో కొట్టి చంపవని. విద్యోపదేశ కాండం విద్యోపదేశ కాండం 21వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతుంటే, ఒకడు మొండివాడై ఉండిన ఎడల, వాడు సాపోతైన ఎడల, వాడు తిండిపోతైన ఎడల కుమారుని పెద్దల యొద్దకు తీసుకుని వచ్చి రాళ్ళతో కొట్టబడాలి. చాలా కఠినమైనటువంటి పనిష్మెంట్ మనకు కనపడుతుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులమైనటువంటి మన బిడ్డల విషయం ఒక జాగ్రత్త పడవలసి ఉంటున్నది. ఈ దినాలలో మన పిల్లలను చూసేటప్పుడు ప్రియులారా, మనము మరింపరాని మాటలు వింటూ ఉంటున్నాం. తల్లిదండ్రుల పైన తిరగడం. స్కూల్లో ఒక టీచరు అశోక్ హిస్టరీ చెప్తూ, అశోకుడు ఎందుకు చెట్లను రోడ్డుకు ఇటువైపు వేసినాడు అని ఒక ప్రశ్న వేస్తే ఒక బాలుడు జవాబు చెప్తాడు, మధ్యలో వేస్తే ట్రాఫిక్ కష్టంగా ఉంటుందని అటు ఇటు వేసినాడు అశోక్. అది వాడు అర్థం చేసుకున్న పరిస్థితి. అన్నం తినేటప్పుడు పిల్లలు గోల చేస్తా ఉంటే, ఎందుకు గోల చేస్తారు మీరు, నోరు మూసుకొని తినాలి అని అంటే, నోరు మూసుకొని మమ్మీ నోరు మూసుకొని ఎలా తినాలా అంటారు. ఇది పరిస్థితి ఈనాటి పిల్లలలో ఉండే పరిస్థితి. కాలేజీలో, స్కూల్స్లో తన స్నేహితులతో మాట్లాడినప్పుడు, ఇంటికి వచ్చినా కూడా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు తోడి విద్యార్థులతో మాట్లాడినట్టు తల్లిదండ్రులను కూడా ధిక్కరించి మాట్లాడుతుంది. ఇలా మన దైనిక జీవితయాత్రలో మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి విద్యలో ఏ విధంగా ప్రవర్తించవలసింది మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క 25వ అధ్యాయంలో, ఆదికాండం 25వ అధ్యాయంలో, దానికంటే ముందు ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనం, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసంలో తినను కనుక అతన్ని ప్రేమించాను, రెబ్కా యాకోబును ప్రేమించాను. తల్లిదండ్రులు వడిపినటువంటి బిడ్డలను సమానంగా పెంచవలసి ఉంటున్నారు. తండ్రి ఒక్కరిని కోరుకున్నాడు, తల్లి ఇంకొకరిని కోరుకునేది.
దీని వలన కుటుంబంలో సంక్షోభం జీవితాంతమేగా క్రీస్తు జన్మించిన తర్వాత కూడా ఈ యొక్క వినోదము వ్యాపింపబడి ఉంది. రాజులో తల్లిదండ్రులు చేసిన పొరపాటును బట్టి తండ్రి ఒకరిని ప్రేమించను, తండ్రి ఇంకొకరిని ప్రేమించను. తండ్రి వృద్ధాప్యంలో ఉంటున్నాడు, మరణించే సమయం ఆసనమవుతున్నది. నేను ఎప్పుడు మరణిస్తానో ఏమోనని తాను ప్రేమించి నా పెద్దల కుమారుడైనటువంటి ఏషావును ఆశీర్వదించమని కోరుకున్నాడు. కుమారుని పిలిచినాడు, నాయన నీవు వెళ్ళి వేటాడి మంచి భోజనం తయారు తీసుకుని వస్తే నేను ఆశీర్వదిస్తాను. మంచిదే, చివరి మాటలు బాగుంటున్నాయి. ఏషావు వెళ్ళిపోయింటున్నాడు. ఈ మాటలు వినుతూ ఉన్నటువంటి రిబ్కా తాను ప్రేమించిన కుమారునికి ఆ ఆశీర్వాదం కావాలని తన కుమారుని పిలిచి, యాకోబుని పిలిచి, నాయన నీ తండ్రి నీ అన్నను జీవించడానికి నువ్వు వెంటనే ముందుకు వెళ్ళి 2 వేట పిల్లలను తీసుకుని వచ్చి ఇచ్చినట్లయితే నేను నీ తండ్రికి రుచికర భోజనం చేస్తాను. నువ్వు తీసుకుపోయానికి ఇచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందమని కోరుకుంటున్నాను. యాకోబు చాలా జాగ్రత్త కలిగినటువంటి వాడు. కుదురుతోనే తాను ముందు రావాలని ప్రయాసపడినటువంటి వాడు. ముందు రాలేకపోయినందు వలన ఏషావు యొక్క మెడిమ పట్టుకుని బయటకు వచ్చినట్టు మనం చూస్తాం. తండ్రి ఈ మాట చెప్పగానే, తల్లి నా అన్న కోపము కలిగినటువంటి వాడు 27వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. తండ్రి 11వ వచనం, నా తండ్రి నా సహోదరుడు రోగము కలిగినటువంటి వాడు. నా తండ్రి గుడ్డివాడైనా కూడా నా పైన చెయ్యి వేసి నేను నొల్లగా పడిన గుడ్డుతుంట చూసి వీడు ఏషావు కాదని నన్ను శపించినట్లయితే ఆశీర్వాదములకు బదులు నేను నా శాపమే తెచ్చుకుంటాను అని చెప్పినప్పుడు తల్లి ఆ శాపము నా దగ్గర నువ్వు మొట్టమొదటి వెళ్ళి తీసుకొద్దామని చెప్పింది. కాబట్టి వెళ్ళిపోయినాడు. ఏకపిల్లలు తెచ్చినాడు. తల్లి సిద్ధం చేసింది. మరి భోజనవస్తులను తీసుకుని వెళ్ళవలసి వచ్చినది. ఆ మేక చర్మముతో అతని శరీరం చేతులను కప్పెను. ఏషావు యొక్క వస్త్రములు ఆ ఇంట ఉండినందువలన ఏషావు వస్త్రములను యాకోబుకు తొలగించాను. యాకోబు ఇంకా యాకోబు ఆ భోజనం తీసుకుని వచ్చి తండ్రి అని పిలవగానే ఇస్సాకు వృద్ధుడైన దృష్టి మాంద్యమైనటువంటి వాడైన డౌట్ వచ్చింది పలుకులోని. ఎవరినైనా నువ్వు అంటే నేను డాడీ ఏషావు అరే ఇంత తొందరగా వెళితే ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఇంత తొందరగా భోజనం ఎప్పుడు సిద్ధం చేస్తుంది అంటే చాలా చక్కని జవాబు చెప్తూ ఉంటున్నాడు. నీ దేవుడు 27వ అధ్యాయం 20వ వచనం, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రక్షించడం చేతనే నేను తొందరగా వచ్చింది. చూడండి ఎంత మోసము అబద్ధము ఇక్కడ కనపడుతుంది. తండ్రి యొక్క ఆశీర్వాదం కావచ్చు. సరే దగ్గరికి రమ్మన్నా శరీరం సూచిస్తున్నాను. శరీరం అంతయో రోగం ఉంటున్నది. తన యొక్క సందేహమును తెలియజేస్తుంటున్నాడు. 22వ వచనంలో చదువుతున్నాను. స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏషావు చేతులు. మనం ఎంత వేషం వేసుకున్నా కూడా మన యొక్క నిజాయితీ బయటపడుతూ ఉంటున్నది. మోసం చేసి ఆశీర్వాదం పొందవద్దని అనుకున్నటువంటి కుమారునికి తండ్రి నిజస్థితిని తెలుసుకున్నటువంటి చేతులు
ఏషావు చేసిన వరము యాకోబు స్వామి. ఈ మాట మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. ఇప్పటి నుండి యాకోబు ఇంట్లో నివసించటం వీలు లేక ఆహార దేశమునకు పరిగెత్తిపోయి ఉంటున్నాడు. 20 సంవత్సరాలు జీవించి ఉంటున్నాడు. కానీ పెద్దవాళ్ళైనటువంటి ఏషావు అతనిని క్షమించున్నారు. ఇద్దరు కలుసుకున్నారు. కలుసుకున్న తరువాత జరిగినటువంటి సంఘటన ఏమనగా, వారు దూరంగా ఉండినప్పటికీ, దూరం అయిపోయినప్పటికీ, తర్వాత కలుసుకున్నప్పటికీ ఆ మనసులో హృదయంలో ఉన్నటువంటి ఈర్ష్య బాగా కొనసాగుతూ ఉంటుంది. ఏషావు వంశస్థులు వాగ్దాన భూమిలో నిలిచిపోయి ఉంటున్నారు. వారు రాజ్యములను స్థాపించుకునే రాజులుగా పరిపాలించుంటున్నారు. ఈ మొదటి దినవృత్తాంతం 1:4 ఈ ఏషావు సంతతి వారు పరిపాలించినటువంటి రాజుల జాబితా అనుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వం నుంచి విమోచింపబడి వచ్చే సందర్భంలో, వాగ్దాన భూమిలో ప్రవేశించినట్టు వెళ్ళే సందర్భంలో ఈ ఇశ్రాయేలు జనాంగము ఏదో రాజ్యములు అంటారు. ఏదోము అంటే ఏకాకు పెట్టబడినటువంటి పేరు. ఈ ఏదో సామ్రాజ్యంలో వెళ్ళవలసి వచ్చింటున్నది. ఆ వార్త తెలుసుకున్నటువంటి ఏదోము రాజు వారిని అటకాయించి ఉంటున్నారు. నీవు ఇశ్రాయేలు యాకోబు సంతతి వంశకాన్ని సంగతి నా దేశంలో మీరు అడుగు పెట్టకూడదు. అయ్యా, మీ దేశంలో మేము ఏ నష్టము మీకు చేయము. మాకు కావాల్సిందే ఆహారం కొంటాం మీ దగ్గర డబ్బులిచ్చి, నీకు తాగాలన్నా కూడా మీతో డబ్బులిచ్చి కొంటాం అని అంటే సంఖ్యాకాండం 20:14 నుంచి మనం చదువుకోగలిగినట్లయితే ఏదో సంతతి వారు ఇశ్రాయేలు వారిని వారి రాజ్యంలో పోనీయకపోయేది ఆటంకపరిచి. కాబట్టి ఇశ్రాయేలీలో ఏదో సామ్రాజ్యమును చుట్టుకొని వాగ్దాన భూమికి పోవలసి వచ్చి ఉంటుంది. మొన్ననే మనం క్రిస్మస్ జరుపుకున్నాం. యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు రాజు పిల్లలందరినీ చంపుటకు మూలాధారము ఏమై ఉన్నది. యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉన్నారు అని తూర్పు దేశ జ్ఞానులు అడిగినప్పుడు అది బెత్లెహేములో జన్మించినాడని తెలుసుకున్న తర్వాత, జ్ఞానులను కలిసి వేసిన తర్వాత ఈ పిల్లవాడిని తండ్రి రేఖకు కారణం తాను ఇంతకాలం 35 సంవత్సరాలు రాజుగా పరిపాలించిన రాజ్యం పోతుంది. అది ఒక కారణం కావచ్చు. ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమనగా ఈ హేరోదు రాజు ఏదోము సంతతి వాడు, ఏషావు సంతతి వాడు. ఆ ఏషావు సంతతి యొక్క రక్తముద్రలు ప్రవహిస్తుంటున్నది కావాల యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు, ఇశ్రాయేలు జనాలకు సంబంధించినటువంటి వాడు చంపివేయాలి. ఇది ఆనాడు ఆదికాండం 27లో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వైరము కొనసాగుతూ ఉంది. దీనికి కారణం తల్లిదండ్రులైనటువంటి ఇస్సాకు, తల్లి అయినటువంటి రిబ్కా. ఇద్దరిని సమానంగా ప్రేమించుండినట్లయితే ఈ యొక్క వైషమ్యం రాకపోయింది. కాబట్టి మనం ఈ దిన దాని విషయమై మనము తీవ్రంగా జ్ఞాపకం చేసుకునవలసి ఉంది. క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి మన బిడ్డలైన కుమార్తెలను సరైన మార్గంలో మనము ప్రవర్తించుటకు మనం జాగ్రత్త ప్రవర్తించాలి. అలాంటి జాగ్రత్త పడగలిగినట్లయితే మన యొక్క క్రైస్తవ జీవిత యాత్ర ఏమంటారు టాపిక్లో ఆనందం ఫలితమై టాపిక్లు ఏం చెప్తున్నారంటే ప్రేమ అనురాగము కలిగి సంతోషదాయకమైన జీవితం మనము జీవించగలం. వీళ్ళ ఆదికాండంలో
ఇంకొక సన్నివేశం మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయంలో మనకొక వ్యక్తి మనకు కనబడుతుంటున్నాడు. అతను దేవుని దృష్టిలో 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 9వ వచనం, 13వ వచనం. నోవహు నీతిమంతుడు, అతని తరములో నిండా రహితుడైనను. దేవుడు నోవహుతో కూడా నడిచను అని చెప్తాం. నోవహు నీతిమంతుడయ్యాడు. దేవుడు లోకమును చూసినప్పుడు దుర్మార్గముతో నిండి ఉన్నటువంటి దానిని ఈ మనసులో నేను ఎందుకు సృష్టించుకుని అని ఆయన మనసులో నొచ్చుకున్నటువంటి దేవుడు, దీన్ని నాశనం చేయవలని అనుకున్నటువంటి దేవుడు. ఎవరైనా ఉన్నారా నీతిమంతుడని చూసినప్పుడు ఒక్క నోవహు మాత్రం కనబడుతుంటున్నాడు. ఈ ప్రపంచంలో దేవుడు చూసినప్పుడు నోవహు నీతిమంతుడై ఉండెను, నిందారహితుడై ఉండెను, మరి దేవునితో నడిచినటువంటి వాడు. 7వ అధ్యాయం 5వ వచనం దానికి వచ్చేటప్పటికీ దేవుడు ఈ యొక్క ప్రపంచమును నాశనం చేయటకు ముందు ఈ తరం వాళ్ళు 7వ అధ్యాయం 5వ వచనం, ఈ తరం వాళ్ళు నీవు నీతిమంతుడు కనుక నీవును నీ ఇంటి వారిని లోపల ప్రవేశించుడి అని చెప్తుంటున్నాడు. 6 సంవత్సరముల 10 దినములు ఓడలో ఉండినటువంటి నోవహు జల ప్రళయ అనంతరం బయటికి వచ్చి భూమిపైన అడుగు పెట్టడానికి దేవునికి చాలా కృతజ్ఞతగా ఒక బలిపీఠమును కట్టి పరిశుద్ధ పశువులను, జంతువులను బలి అర్పించి దహన బలులు అర్పించడం కృతజ్ఞత కలిగినటువంటి నోవహును మనం చూస్తాం. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఈ ప్రపంచమంతా నాశనమైపోయినా కూడా నన్ను నా కుటుంబాన్ని కాపాడి ఉన్నారని కృతజ్ఞత కలిగి యెహోవా నామమున నా బలిపీఠము కట్టి దాని మీద పవిత్ర జంతువులను, పక్షులను మరి దహన బలిగాను బలులుగాను అర్పించాను. చాలా సంతోషం. ఆ భక్తి కొనసాగలేదు. 9వ అధ్యాయం ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. నోవహు వ్యవసాయకుడై ద్రాక్ష తోట వేసను, తిమ్మట ద్రాక్షరసం త్రాగి మద్దుడై వస్త్రహీనుడై తన గుడారములో పడి ఉండాడు. ఇది నోవహు చేసిన పొరపాటు. తన యొక్క 2 కుమారులు ఉన్నారు, వారి భార్యలు ఉన్నారు, సతీమణి ఉంటున్నారు. ఇద్దరు ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము తాగి మత్తుడై శరీరం పైన బట్టలు ఉన్నవా దేవాన్ని తెలియకుండా పడిపోయినటువంటి నోవహు ఆ భక్తి ఏమైపోయింది? లోకములో నీ ఒక్కరిగా నీతిమంతుడు అని దేవుని చేత ఒక సర్టిఫికేట్ పొంది ఉంటున్నావు. కావున నీవు నీ ఇంట్లో నువ్వు గోడలో ప్రవేశించుడని చెప్పి ఉంటున్నావు. ప్రపంచం అంతా నాశనమైపోయినా కూడా ఈ నోవహు అతని కుటుంబము క్షేమముగా బయటపడి ఉంటున్నారు. క్షేమముగా బయటపడినటువంటి నోవహు కృతజ్ఞతగా బలిపీఠము కట్టి బలులు అర్పించినటువంటి వాడు. ఆ కొంత కాలం కాదండి, అనుకలేయగానే ద్రాక్ష పట్టు సంతృప్తిగా పడ్డగానే ద్రాక్షారసం తాగి మత్తుడైపోయాడు. ఇది ప్రతిఫలం అతడు దిగంబరత్వంలో ఉంటున్నాడు. ఇది మనం గమనించవలసి ఉంది. మనం బైబిల్ చదివేటప్పుడు దాటిపోకూడదు. ఏమయ్యా ఇంత భక్తిగా ఉన్నటువంటి వారు దేవుని చేత ఈతనం వారిలో నీ ఒక్కడివే నీతిమంతుడు అని చెప్పుకున్నటువంటి వారు, దేవుడితో సహా నడిచినటువంటి వాడు ఈతనం తాగి ఒట్టి పైన బట్టలు లేకుండా పడిపోతే ఇంట్లో కుమారులున్నారు, కోడళ్ళు ఉన్నారు, పొరపాటు కోడలు ఎవరు కూడా లోపలికి రాలేదు.
తన రెండవ కుమారుడైనటువంటి ఆమె లోపలికి వచ్చాడు. ఏదో పని ఉంది పాపం. చూసినాడు తండ్రి వస్త్రహీనుడయ్యుట చూచాడు. ఈ బాణాఖ్యాతులను గురించి మనకు ధర్మశాస్త్రంలో ఒక చాప్టర్ ఉందంటే చెప్తారు. ఎవరు కూడా చూడకూడదు. తండ్రి కుమారుడు చూసి ఉంటున్నాడు. కారణం నోహ యొక్క అజాగ్రత్త, తాగుబోతుతనంలో పడి ఉన్నటువంటి పరిస్థితి. నిజమే, అతను తాగినాడు, పడి ఉన్నాడు. మరి అతని బాగా ఏం చేస్తామని నా తండ్రి తాగి ఉన్నాడే, నా దగ్గర 3 కుమారులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, పొరపాటు వాళ్ళు లోపలికి పోతే ఎట్లా అని ఎవరు రాకుండా ఎందుకు ద్వారం దగ్గర కూర్చోలేదు? వాట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ? యూ షుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఓవర్ వితౌట్ నాట్ అలవింగ్ ఎనీబడీ ఇన్సైడ్. ఆమె చేసిన బుద్ధి తక్కువ పనిని బట్టి, మొదట నోహు చేసిన బుద్ధి తక్కువ పని, రెండవది మిగతా నోహు చేసినటువంటి బుద్ధి తక్కువ పని. రెండవ కుమారుడైనటువంటి హాము లోపలికి వెళ్ళి చూచినందువలన హాము యొక్క కుమారుడైనటువంటి కానాను శక్తింపబడి తదనుగుణమైన మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం చేసే పొరపాట్లను బట్టి మన కుమారుడు శక్తింపబడుతుంది. నోహు చేసిన బుద్ధి తక్కువ పనిని బట్టి, నోహు భార్య యొక్క అజాగ్రత్తను బట్టి వారి కుమారుడైనటువంటి రెండవ కుమారుడైనటువంటి హాము, అతని కుమారుడైనటువంటి కనాను శక్తింపబడేను. కనాను శక్తింపబడిన వారై 25వ వచనం, ఆదికాండం 9వ అధ్యాయం 25వ వచనం. తన సహోదరులకు అతి నీచుడైన దాసుడకు అని క్షేమదేవుడైన యెహోవా సృష్టింపబడుతుంది కాక కనాను అతనికి దాసుడు అని శత్రుపడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంఘటన ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని చదవండి, కుమారుడు కుమార్తెలు కూడా చదవండి. మన ఇంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. మన కుటుంబము ఈ విధంగా ఉన్నట్లయితే ఆనందముగా అనురాగముగా ఉంటుందా? ఉండదు. ఒకవైపు నోహు బుద్ధి తక్కువ పని చేసి ఉంటున్నాడు, నోహు భార్య అజాగ్రత్తగా ఉంటున్నది. రెండవ కుమారుడు ప్రవేశించను, అతని కుమారుడు శక్తింపబడు. ఇలా ఈ సంఘటనలు మనం చదువుకునేటప్పుడు, మనము ఈ అంశం పైన ధ్యానించేటప్పుడు మన పరిస్థితి ఏమై ఉంటున్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన క్రైస్తవ జీవిత యాత్రలో, మన ఇళ్లలో, మన బిడ్డలు, మనము దేవునికి అనుకూలముగా జీవిస్తుంటున్నామా? సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నట్టు మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. మంచి ప్రాముఖ్యమైనటువంటి విషయం ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒక సంఘటన మనకు ఇవ్వబడుతుంటున్నది. తల్లిదండ్రుల బాధ్యత ఏమైపోతున్నది? కుమార్తె, సొగసైనటువంటి కుమార్తె, మంచి సంబంధం చూసి వివాహం చేస్తుంటున్నాం. కానీ వివాహమైన తర్వాత అందులో ఒక నెపం లేచి ఉంటున్నారు. ఈ యొక్క 22వ 22వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటాం. 13వ వచనం నుంచి, వివాహమైన తరువాత వారు సంసారముకు ఆరంభించిన తరువాత ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమిటి ఆ కంప్లైంట్? నేను కుమార్తెలో నేను కన్యాత్వము కనుగొనలేదు అన్నాడు. అంతే, కన్యాత్వము నీ కుమార్తెలో నేను కనుగొనలేదు. నీ కుమార్తె కన్యక కాదు. ముందే అన్ని కార్యాలు అయిపోయినాయి అని ఒక నెపం వేసినప్పుడు
తల్లిదండ్రుల బాధ్యత ఇక్కడ మనకు తెలియజేస్తుంటున్నారు. అప్పుడు వారు పెద్దల ఎందుకు ఈ కంప్లైంట్ తీసుకుని వెళ్ళవలసి ఉంటున్నారు. అయ్యా, మా కుమార్తెను కన్యకైనటువంటి కుమార్తెను ఈయనకు ఇచ్చి ఉంటున్నాం, నా కుమార్తెలో కన్యాత్వం లేదు అని అతను చెప్తుంటున్నాడు. 17వ వచనం చదువుతున్నాం. తల్లిదండ్రులు ఆ రుజువుపరచుటకు మొదటి రాత్రి ఆ పరుపు పైన పరిచినటువంటి తెల్ల దుప్పటిని భద్రపరిచి దానిని తీసుకుని వచ్చి పెద్దల యొక్క ఉంచి, అయ్యా అదే నా కుమార్తెలో కన్యాత్వం లేదంటున్నాడు. ఎదుగో ఆ కన్యక యొక్క గుణ లక్షణములు, ఆమెలో కన్యాత్వం ఉంది అని చెప్పినప్పుడు వారు దానిని పరీక్షించి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వాస్తవమని వారికి జరిమానా విధించి భార్యతో సంసారం చేయమని ఉత్తర్వు జారీ చేసే విధానం ఈ ద్వితోపదేశకాండం 22వ అధ్యాయము 13 నుంచి 19 వరకు చదువుకుంటాం. మన పరిస్థితి తల్లిదండ్రుల బాధ్యత ఈ విధంగా ఉండవలసి ఉంటుంది. మన పిల్లలలో మనం జాగ్రత్తగా పోషించవలసి ఉంటున్నది, పెంచవలసి ఉంటున్నది. 10 మందితో ఏదైతే చూపుకునే అవసరం లేకుండా మనం చేసుకునవలసి ఉంటుంది. దానిని గురించి విద్యోపదేశ ఖండంలో 22వ అధ్యాయంలో మనకు తెలియజేస్తుంటున్నాం. ఈ పరిస్థితి చూస్తుండగా దయచేసి ఆదికాండం 34వ అధ్యాయం చదువుకున్నాం. దయచేసి ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. లేయా యాకోబుకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళను అని మనం చూస్తాం. ఈ సంఘటన యాకోబు 16 20 సంవత్సరాల తర్వాత తన నలుగురు భార్యలను 11 మంది కుమారులను ఒక కుమార్తెను తీసుకొని వచ్చి ఉంటున్నారు. షెకెములో జీవించటకు ఆరంభించుతున్నారు. షెకెములో జీవించటకు ఆరంభించిన తరువాత ఈ యొక్క లేయా కుమార్తె అయినటువంటి దీనా ఒకటే కుమార్తె, ఎంతో ఆరాపముగా పెంచుకున్నటువంటి కుమార్తె ఏమైపోయింది? ఆ షెకెములో ఉన్నటువంటి వారిని చూచుటకు వెళ్ళారు. షెకెములో ఉన్నటువంటి వారిని చూచుటకు వెళ్ళారు. మనం లైట్గా ఆ వచనం చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు వెళ్ళాలా? ఈ సంవత్సరాలకు మన దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే సంవత్సరాలలో ఉండేటప్పుడు ఎవరో కొత్తగా వచ్చినారు అని చూసేదానికి వాళ్ళు వెళ్ళాలి. కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ దిన సంవత్సరాలలో ఉండేటోళ్ళని చూసేదానికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ ఒక ఎవరిని చూసి ఒక సౌందర్యంగా ఉందని ఆమెను పట్టుకొని ఆమెను కూడెను అని 2వ వచనం చదువుకుంటాం. ఏమని చదువుతాం? 2వ వచనం, ఆ దేశపు నేడిన హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను క్షయించి ఆమెను అవమానపరిచి, నీవు నీ ఇంటిలో ఉండినట్లయితే ఆ యొక్క ముప్పు రాకపోయి ఉంటుంది. మంచిదే, ఎవరంతురాలు చూడాలనుకుంటే చూడవచ్చు, కానీ ఒంటరిగా వెళ్ళటం లేదు. అయినా చూడవలసినటువంటి ఆ కళకు నేను రాకూడదు. 2వది, ఒకటే కుమార్తె, గారాభంగా పెంచబడుతున్నటువంటి కుమార్తె, సొగసైనటువంటి బిడ్డ దీనా మరి ఎక్కడ పోయింది? వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేసుకుంటున్నారు? లేయాకు అందరికంటే 6 మంది కుమారులు, ఒక కుమార్తె, అందరికంటే ఎక్కువ పిల్లలు కన్నటువంటిది. బిడ్డ విషయంలో ఒకే ఒక కుమార్తె. ఎక్కడ వెళ్ళండి? ఎందుకు వెళ్తున్నామా? ఎందుకు వెళ్తున్నాం? నేను వస్తాను వద్దు అని ఎందుకు వెళ్ళకూడదు? మరి యాకోబు ఏం చేస్తూ ఉంటున్నాను? మరి తల్లిదండ్రులైనటువంటి లేయా యాకోబులు ఏం చేస్తుంటున్నారు? బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే మరి ఆమెను కనిపెట్టుకుని ఉండవలసినటువంటి వాడు ఇవి ఒంటరిగా వెళ్ళిపోయింది. వాడు పట్టుకుంటే ఆమె శయనించినాడు. ఇప్పుడు వారికి బాధ కలుగుతుంది.
ఏమని చెప్తూ ఉంటున్నాడు? ఈ వార్త తెలిసిన తర్వాత ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటాం 34 ఆదికాండం 34:25. దీనా సహోదరులైన షిమ్యోను లేవి తమ కత్తుల చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేది. ఎంత ఘోరమైనటువంటి కార్యం! ఇశ్రాయేలీలో జరగని కార్యం జరిగిపోయి ఉంటున్నది. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళినటువంటి ఈ కన్యక యవనస్తురాలు సొగసైనటువంటి దీనా వెళ్ళిపోతే తల్లిదండ్రులైనటువంటి లేయ మరి యాకోబు ఆమె విషయమై పట్టించుకోవాలి. ఎవరికి తక్కువ తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మనము వహించవలసి ఉంటుంది. మన దైనిక జీవితయాత్రలో మన కుమారులు మన కుమార్తెలు పరిస్థితి మనం గమనించి మనం జీవించకపోయినట్లయితే, వాళ్ళని సన్మార్గంలో నడిపించకపోయినట్లయితే అది ఆ బ్లేమ్ తల్లిదండ్రుల పైన పడుతుంది అనేది మనం ఈ దినం గ్రహించవచ్చు. ఇట్టి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబంలో అనురాగ సంతోషములు ఉంటాయా? ఉండవు. ఎప్పుడు కూడా దుఃఖమే, ఆయాసమే మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనం ఈ దినం ఇవ్వబడినటువంటి అంశంలో తల్లిదండ్రులమైన మనము, బిడ్డలమైనటువంటి మనము తల్లిదండ్రుల అడుగుజాడల్లో మనం జీవిస్తుండాలి. తల్లిదండ్రులకు విధేయులై జీవించవలసి ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసి ఉంటున్నాం. కీర్తనకారుడు చాలా 128వ కీర్తనలో చెప్తూ ఉంటున్నాను. 128వ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏమైతాడు? వాడు ధన్యుడని చెప్తుంటున్నారు. ఏమిటి ఆ ధన్యత అంటే, నీ భార్య లౌకిక అడిస్తూ ద్రాక్ష వల్లే. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాంతము మనము ప్రార్థనా జీవితం జీవించగలిగినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగినట్లయితే మన భార్యలు అదించు ద్రాక్ష వల్లే ఉంటారు. మరి మన పిల్లలు ఓడిలో మొక్కలు పడి మన పళ్ళ చుట్టూ కలకలలాడుతూ ఉంటారు అని మనం చదువుకుంటుంటున్నాం. ఇలా ఒక అసలైనటువంటి కుటుంబాలను మీకు తెలియజేస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల యొక్క మన్ననను పొంది తల్లిదండ్రులు చెప్పిన ప్రకారము జీవించినటువంటి ఆ యొక్క కుటుంబాన్ని మీకు తెలియజేస్తాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. అక్కడ ఒక కుటుంబం మనకు కనపడుతుంటున్నది. ఇర్మియా ప్రవక్త యవనస్తులందరినీ తీసుకున్నాడు. యవనస్తులందరినీ తీసుకుని ఒక బెడ్ పార్టీ అరేంజ్ చేసి ఉంటున్నాడు. టేబుల్ పైన అన్ని వస్తువులు ఆకర్షణీయముగా ఉంటున్నాడు. మాంసం, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్, మరి ఫ్రైడ్ మటన్, అన్ని కాజు రీజులు అన్నీ పెట్టి మంచి డ్రింక్ అక్కడ పెట్టిన్నారు. తెచ్చి ఈ యవనస్తులందరినీ పిలిచి ఉంటున్నాడు. నాయన, నీ కొరకు పార్టీ అరేంజ్ చేసినాను, తాగండి అని చెప్తే ఆ కుమారుడు అవన్నీ చూసినాడు. దే వర్ నాట్ టెంప్టెడ్ టు టేక్ దెమ్. దే డిడ్ నాట్ yield to the pleasure of this prophet Jeremiah. యెర్మియా ప్రయాసపడినప్పటికీ వారు ఒకే మాట చెప్తుంటున్నారు. యెర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. మా పితరులకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను. కనుక మేము ద్రాక్షారసం త్రాగము అని రేఖాబు కుమారుడు, రేఖాబు సంతతి వారు
ప్రవక్త అయినటువంటి ఇర్మియా, ఇశ్రాయేల్ జనాంగం కొరకు విలపించినటువంటి ఇర్మియా ఆ ప్రవక్త అని చెప్పబడుతుంటున్నాడు. అతడు శోధించి ఉంటున్నాడు, పరీక్షించి ఉంటున్నాడు. రేఖాబు కుమారుడు, నో వీఆర్ సారీ, మేము తీసుకున్నాం, మా పితామహుడు చెప్పిన మాటలు మేము చెబుతాను, నీవైనను నీ కుమారుడైనను ఎప్పుడు కూడా త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము త్రాగము అని చెప్తుంటాం. ఈ కుటుంబంలో మనము శాంతి సమాధానం చూడగలం. ప్రేమ అనురాగములో కలిగినటువంటి ఈ కుటుంబంలో మనం చూస్తుంటున్నాం. దేనిని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళగలిగినట్లయితే ఎన్ని దృష్టాంతములు మీకు తెలియజేస్తున్నాం. ఎన్ని దృష్టాంతం. ఈ యొక్క చివరి దృష్టాంతం రేఖాబు కుమారుడు చెప్పినటువంటి మాట, మా పితామహుడైనటువంటి రేఖాబు ఇది తాగకూడదని చెప్తున్నాడు. కావాలి మేము తాగు, మేము కానీ మా కుమారుడైనం కానీ వారు అభినందింపవలసినటువంటి కుమారుడు. అట్టి కుమారుడు, అట్టి కుటుంబము మనకు కావలసి ఉంటుంది. అలాగే మనం జీవించగలిగినట్లయితే మన జీవిత యాత్ర ప్రేమానురాగములతో ముందుకు సాగిపోగలదు అని మనం చూస్తున్నాం. క్లాస్ అంతా చెప్పి ఏమంటున్నా అర్థమైందా అని అడిగిందన్నమాట. ఒక స్టూడెంట్ టక్కని చేసి అన్నాడు, అర్థమైంది టీచర్ కానీ అండర్స్టాండ్ కాదన్నాడు. అర్థమైంది టీచర్ కానీ అండర్స్టాండ్ కాదు. ఈ దృష్టాంతాలు దేవుడు పెడుతుంటున్నా. మన క్రైస్తవ కుటుంబం ప్రేమానురాగంతో ముందుకు సాగిపోవాలంటే తల్లిదండ్రులైనటువంటి మనం దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ గ్రంథములు చదువుకుంటే జీవిత యాత్ర కొనసాగించవచ్చు. అలాగే మన పిల్లలు భక్తి కలిగి ప్రతి దినము దైవ గ్రంథములు చదువుకునే ప్రార్థన జీవితం కొనసాగించగలిగినట్లయితే ఆ కుటుంబం సంతోషదాయకముగా ఆనందదాయకంగా ఉంటుంది అని ఈ కీర్తన కాదులు మనకు ఒక చోట 144వ కీర్తన 144వ కీర్తన 12వ వచనంలో ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంటున్నాను. దయచేసి చదువుకున్నాం. 144వ కీర్తన 12వ వచనం. సంతోష అనురాగములు కలిగినటువంటి కుటుంబం చెప్తుంటున్నాడు. 12వ వచనం, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నదులకై చెక్కిన మూల కంబంలో ఉన్నారు. వారి కుమార్తెలు వారి కుమారులను ముందు తెలియజేస్తూ ఉంటున్నాడు. దాని తర్వాత మా కొట్లు నింపబడి 10 విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నది. మా గొర్రెలు 1000 కొలది కానీ 10,000 కొలది కానీ మా గడ్డి పిల్లలు వేయించినది. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో తొలగొట్ట అయినను ఒలుకులేసుకైనను లేదు. వాటిలో శ్రమకలం ఉన్నది, మొల వినబోతే అయినను ఉంది. మా కుటుంబం, మా కుమారులు మా కుమార్తెల పరిస్థితి తెలియజేస్తుంటున్నాను. మా వీధులలో ఏ దొంగతనాలు పొట్టాటలు జరుగుతలేదు. నెమ్మదిగా సైలెంట్గా ఉన్నటువంటి మా పొలాలలో పైన సమృద్ధిగా పండుతుంటున్నది. మా గొర్రెలు 1000 కొలది పిల్లలను ఈడ్చి ఉంటున్నది. మా పొట్లు సమృద్ధిగా పండుతూ ఉంటున్నది. మేము నిర్భయముగా జీవిస్తుంటున్నాం. అది గొప్ప ఎట్లా వచ్చింది అంటే ఎట్టి స్థితి గలవాడు తండ్రులు యెహోవా తమకు దేవుడు కాగల జనులు తండ్రులు. ఇట్టి ఆనంద అనురాగమైన జీవితము దేవుడు మనకందరికీ అనుగ్రహించిన దాక ఆమె ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ స్వరూపైన మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి లేఖనంలో అనేక సంఘటనలు మేము జ్ఞాపకం చేసుకొని మా దైనందిక జీవిత యాత్రలో
మా కుటుంబంలో ప్రేమానురాగములతో ముందుకు సాగిపోగలుగునట్లు, తమకు మహిమకరముగా జీవించగలుగునట్లు తమ కృపలను కుమ్మరింప చేయమని వేడుకొనుచున్నాం. మా ప్రభువా, చేరవచ్చినటువంటి ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, సంఘ నాయకులను ఆశీర్వదించండి, ఉమెన్ ఫెలోషిప్ వారిని ఆశీర్వదించండి, యూత్ను ఆశీర్వదించండి, సంఘ స్కూల్ పిల్లలను వారికి సర్దిస్తున్నటువంటి నాయకులను ఆశీర్వదించండి. మరి సంఘ నాయకులను వారి కుటుంబమును మేము జ్ఞాపకం చేసుకుని మా ప్రభువా, వీరు వెనకంజ వేక ధైర్యంతో ముందుకు సాగిపోగలుగునట్లు తమ పరిశుద్ధ ఆత్మలను మా ప్రభువా వారిపైన వచ్చి మరి మా ప్రభువా సేవ సమృద్ధిగా చేయబడగలుగునట్లు, తద్వారా వీరి సేవ ద్వారా ఈ సంఘము దినదినాలను చెందగలుగునట్లు, ఈ సంఘము దినదినాలు చెందుతూ తేజవంతమై తమకు మహిమకరంగా ప్రకాశించగలుగునట్లు తమ కృపలను కుమ్మరింప చేయమని వేడుకొనుచున్నాం. నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయ విషయంలో మా ప్రభువా తమ యొక్క కృపలను సమృద్ధిగా కుమ్మరింపచేసి మేము అనుకునే దానికంటే దివ్యమైన మందిరమును మేము నిర్మించుకొని తమని హృదయపూర్వకముగా అందులో ఆరాధించే అవకాశం మాకందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినయమున వేడుకొనుచున్నాము స్వామి. అందరం లేచి నిలబడి 24వ పుటలో ఉండేటువంటి అపోస్తుల ప్రమాణం నొప్పుకున్నాము. 24వ పుట పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తుల తండ్రైన దేవుని నమ్ముతున్నాను. ఆయన కుమారుడు నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రకటనలు ప్రకటించారు. క్రీస్తునందు ప్రియమైన సంఘమందరికీ క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. మన ఆహ్వానం అందుకొని మన మధ్యలో ఈరోజు అంశం ఆధారం చేసుకొని చక్కని సందేశములు అందించిన దైవజనుడు రెవరెండ్ డాక్టర్ జేమ్స్ పురుషోత్తం గురుల వారికి సంఘం మొదటి పక్షమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి ప్రకటనలు గమనించండి. గత ఆదివారం ఉదయం 7 గంటల ఆరాధనలో వచ్చిన సాధారణ కానుకలు 8,218 రూపాయలు, కృతజ్ఞత కానుకలుగా 500 రూపాయలు, సండే స్కూల్ ద్వారా వచ్చిన కానుకలు 550 రూపాయలు, మొత్తం 9,268 రూపాయలు. అదేవిధంగా రెండవ ఆరాధనలో వచ్చిన సాధారణ కానుకలు 5,778 రూపాయలు, కృతజ్ఞత కానుకలుగా 216 రూపాయలు, సండే స్కూల్ ద్వారా వచ్చిన కానుకలు 550 రూపాయలు, బయట బాక్స్ వచ్చిన కానుకలు 650 రూపాయలు, మొత్తం 7,194 రూపాయలు. క్రిస్మస్ ఆరాధనలో వచ్చిన సాధారణ కానుకలు 45,730 రూపాయలు, కృతజ్ఞత కానుకలుగా 19,390 రూపాయలు, బాక్స్ ద్వారా వచ్చిన కానుకలు 3,670 రూపాయలు, మొత్తము 68,790 రూపాయలు. నెలసరి కానుకలుగా 17,250 రూపాయలు, షాపూర్ నగర్ సంఘంలో వచ్చిన కానుకలు 3,652 రూపాయలు, షాపూర్ నగర్ సంఘం కన్స్ట్రక్షన్ చేయబడిన కానుకలు 1,600 రూపాయలు, షాపూర్ నగర్ సంఘంలో వచ్చిన క్యారెట్ కలెక్షన్
రూపాయలు. KPSC కాలేజ్ వచ్చిన కానుకలు 9,390 రూపాయలు. మొత్తము 45,172 రూపాయలు. మన నూతన దేవాలయం సమర్పించబడ్డ కానుకలు శ్రీమతి ఏంజల్ కోల్ గారు 10,000 రూపాయలు, శ్రీమతి ఎస్ఎస్ గారు 10,000 రూపాయలు, శ్రీ లాల్రాజ్ గారు 7,000 రూపాయలు, శ్రీ శారా నెహమియా గారు 5,000 రూపాయలు, శ్రీ ఎన్ కాంతారావు గారు 4,700 రూపాయలు, నోడల్ గారు 500 రూపాయలు, శ్రీమతి డివి రాధిక గారు 500 రూపాయలు, శ్రీ గాజరాజ్ స్టెఫన్ మధు గారు 1000 రూపాయలు, శ్రీ కె రవికుమార్ గారు 1000 రూపాయలు, డి ప్రేమ్ కుమార్ కుర్మిల గారు 3,500 రూపాయలు, శ్రీమతి సుభాషిత ప్రశాంత్ గారు 4,600 రూపాయలు, శ్రీ శాంసన్ జేకబ్ గారు 1,050 రూపాయలు, నోడల్ ద్వారా 1,300 రూపాయలు. మొత్తము 51,150 రూపాయలు. క్రిస్మస్ ఆరాధనలో చర్చ్ కన్సెన్స్ ఇవ్వబడిన కానుకలు 1,08,636 రూపాయలు. ఈ 2 ఆరాధనలు వచ్చిన మొత్తము కానుకలు 1,81,574 రూపాయలు. మొత్తము 2,90,210 రూపాయలు. 2,90,210 రూపాయలు. వచ్చే ఆదివారం ప్రసంగికులు గమనించండి. ఉదయం 7 గంటల ఆరాధనలోను మరియు 9 గంటల ఆరాధనలోను మన సంఘ కాపాడి రెవరెండ్ జయరాజ్ గురుల వారు దైవ సందేశం అందించి ఆరాధన నడిపిస్తారు. అతి సమయంలో ప్రభుత్వ సంస్కారము ఆచరింపబడుతుందని తెలియజేస్తున్నాం. సంఘం సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఉదయం 10:30 గంటలకు షాపూర్ నగర్ సెయింట్ మ్యాథ్యూ చర్చ్ నందు రెవరెండ్ దీన్ దయాళ్ గురుల వారు దైవ సందేశం అందించి ఆరాధన నడిపిస్తారు. అతి సమయంలో ప్రభుత్వ సంస్కారము ఆచరింపబడుతుందని తెలియజేస్తున్నాం. ఉదయం 10:30 గంటలకు సెయింట్ పీటర్ చర్చ్ కుకుట్పల్లిలో మిస్టర్ ఎం ప్రభాకర్ గారు దైవ సందేశం అందించి ఆరాధన నడిపిస్తారు. ఉదయం 10:30 గంటలకు KPSC కాలనీలో రెవరెండ్ డి సుధాకర్ సైమన్ గురుల వారు దైవ సందేశం అందించి ఆరాధన నడిపిస్తారు. డిసెంబర్ 21 వాట్సాప్ సర్వీస్ రేపు రాత్రి 10 గంటలకు ఆరంభం చేయబడుతుంది కనుక సంగమத்தை గమనించి సమయానికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. 31st నైట్ వాట్సాప్ సర్వీస్ 10 గంటలకు ఆరాధన ఆరంభం చేయబడుతుందని సంఘానికి తెలియజేస్తున్నాం. గమనించి సమయానికి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. దయచేసి ప్రార్థన రిక్వెస్ట్ గమనించండి. దారాప్రసాదరావు గారి మిస్సెస్ శ్రీమతి దారాప్రసాదరావు గారు మరి వేడి నూనె ఈ అంతా పడి ఈ సైడ్ మొత్తము ఈ సైడు మొత్తం ఈ చెయ్యి ఇదంతా కాలింది. క్రిస్మస్ రోజు ఆమె ఆరాధనకు రాలేకపోయింది. తర్వాత మాకు తెలిసినప్పుడు మేము వెళ్ళి ప్రార్థన చేసినాము, అక్కడ దర్శించినాము. మరి ఆమె కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాము. శ్రీమతి వజ్రకుమారి వైఫ్ ఆఫ్ ది క్యాపిటల్ బాలానగర్లో మరి ఆమె కూడా అస్వస్థ ఉన్నారు కనుక దయచేసి ఆమెను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాము. మన మధ్యలో ఉన్న ఎవరైనా సుధాకర్ సైమన్ గారి యొక్క కజిన్ అతను దీని అమీష్ ఇప్పటికీ కోమాలో ఉన్నారని తెలిపినారు కనుక దయచేసి మరి ఆ కుమార్ కొరకు సంఘమంత్రి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్ మనీ సామ్యరాజు ఎర్రగడ్డ వారి కొరకు కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దయచేసి నెలసరి బకాయిలు ఉన్నట్లయితే తప్పనిసరిగా చెల్లించండి. చెల్లించి మీ యొక్క చర్చలో మీరు పేర్లు నమోదు చేయించుకోవాలని మనం చేస్తున్నాం. మన యొక్క నూతన దేవాలయం కొరకు ప్రార్థించాలి, సహకరించాలి. మరి 26 జనవరికి 2వ స్లాబ్ వేయాలని ఆలోచనలో ఉన్నాము. దయచేసి తప్పనిసరిగా ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. ఆన్లైన్ ప్రేయర్ ప్రతి నెలలో 2వ శుక్రవారము ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది కనుక మరి జనవరి 11వ తారీఖు శుక్రవారము మరి రాత్రి 9 గంటలకు యొక్క ఆన్లైన్ ప్రేయర్ మరి ఉంటుంది కనుక సంఘమంతా గమనించి వీలైన వారందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం.
రేపటి దినంలో మన యొక్క చర్చలో చేయబడుతుంది. చర్చలలో మీ పేర్లన్నీ నమోదు చేయబడి ఉన్నది. ఒకవేళ ఎవరైనా మా పేరు లేదు లేదా మా పేరు తప్పు వస్తుంది అనేటువంటి అనుకునేటువంటి విషయాలు ఉంటే నెల రోజుల లోపల మీరు తప్పకుండా దానికి సంస్థకి రాజపూర్వకంగా రాసుకోవాలని మనం చెప్తున్నాం. రేపటి దినంలో చర్చలో వేయబడుతుంది కాబట్టి దానిలో ఏదైనా మీకు సర్నేమ్స్ కానీ లేదా ఇంకేదైనా తప్పులున్నా లేకపోతే ఇంకేదైనా యాడ్ చేయాలన్నా మరి నెల రోజుల లోపల తప్పకుండా మీరు సంఘ కాపరికి రాజపూర్వకంగా రాసుకోవాలని మనం చేస్తున్నాం. జీవన సర్వీస్ ఆరాధన కూడా మంగళవారం దినంలో మరి ఉదయం 9:30 గంటలకు మళ్ళీ ఆరాధన ఒకటే ఆరాధన ఉంటుంది. కావున దయచేసి ఆ విషయాన్ని గమనించి మరందరూ ఆరాధనకు రావాలని మనం చేస్తున్నారు. అంటే ఆరాధనలో విల్సన్ గురుల వారు సెయింట్ జాన్ చర్చ్ ప్రెసిడెంట్ గారు సందేశం అందిస్తారు. ఆరాధన క్రమ పుస్తకంలో నుంచి 6వ పుటలో ఉన్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలు చేయడము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించుము అని చెప్పవలసిందిగా మనవి చేయించున్నాం. పైనుండి వచ్చి సమాధానం కొరకును మన ఆత్మ రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా మోస్ట్ దేవకటాక్షం మన మోడరేటర్ కమిషనరీ గారైన రైతు దైవాశీర్వాదం తండ్రి గారు, అదే విధముగా మెదక్ అధ్యక్ష మండలంలో పనిచేస్తున్నటువంటి పరిచర్యలు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇన్ఛార్జెస్, ప్రెసిడెంటర్స్, డీకన్, ఎవెంజలిస్ట్, ఉచిత సేవకులు, వివిధ సంఘముల నాయకులు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించడము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ముఖ్యంగా మన ప్యాస్టేజ్ లో నూతన దేవాలయ నిర్మాణం కొరకును మరి సకాలంలో ఆర్థిక వనరులు సమకూరులాగిన మన సంఘంలో జరుగుతున్నటువంటి పరిచర్యల కొరకును ప్యాస్టేజ్ ఉన్నటువంటి ఇతర సంఘముల కొరకును వాటి పరిచర్యల కొరకును సంఘ కాపరుల కొరకును సంఘ నాయకుల కొరకును ప్రభువును ప్రార్థించడము. రోగుల కొరకును ముఖ్యంగా శ్రీమతి దార ప్రసాదరావు గారి కొరకును, శ్రీమతి వజ్రకుమారి గారి కొరకును, డి రమేష్ గారి కొరకును, ఏసుమణి గారి కొరకును, రత్నమణి గారి కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామంలో ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించడము. సంఘం యొక్క శరీరం అంతటిని ఆత్మ చేయని శుద్ధి చేస్తున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానాస్థితులలో ఉన్న మనుషుల కొరకు మేము నీ ఎదుట చేసిన విన్నపములను ప్రార్థనలను దయతో అంగీకరించుము. అందరి ప్రతి ఎవరి ఉద్యోగంలోను సేవలోను యథార్థంగాను భక్తిగాను నిన్ను సేవిస్తున్నట్లు నీ పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించి మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొస్తున్నాము తండ్రి. మనమందరం లేచి నిలబడి 429వ సంగీతము పాడుతూ మన కానుకలను సమర్పించుకుందాము. నడుపునే మా యెహోవా అనేటువంటి సంగీతము 429.
2 వచనాలు 444. ప్రత్యేకమైన కానుకలు సమర్పించినటువంటి ప్రియులు మిస్టర్ అండ్ మిసెస్ గుయ్యని డేవిడ్ లివింగ్స్టన్ గారు మరి నీత నూతన దేవాలయం యొక్క నిర్మాణం కొరకు మరి వారు కానుకలు ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించినట్లు ప్రార్థించుదాం. ఎం పుష్పలీల గారు దేవుడు వారి చేసినటువంటి మేలు తలంచుకుని ముఖ్యంగా దుర్మదినం జ్ఞాపకం చేసుకుని వారి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. నూతన దేవాలయం యొక్క నిర్మాణం కొరకు దేవుడు వారిని దీవించి ఆశ్రయించినట్లు గత సంవత్సరములు ఆశించిన దేవుడు వారి ఇంకరంతగా కృపనిచ్చి నడిపించినట్లు ప్రార్థన చేద్దాం. శ్రీమతి పివి రాధిక గారు మరి దేవుడు వారి చేసినటువంటి మేలులను తలంచుకొని 10వ భాగం దేవుని యొక్క తెలంగాణను తీస్తున్నారు. దేవుడు వారిని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. శృతి శృతి దేవుడు వారిని చేసినటువంటి మేలులను తలంచుకొని మరి 30/12/2012 దినమున తన యొక్క జన్మదినం జ్ఞాపకం చేసుకొని నూతన దేవాలయం యొక్క నిర్మాణం మరి వారి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. కావున దేవుడు వారిని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. దారా ప్రశాంత్ కుమార్ సనాబ్ దారా ప్రసాదరావు గారు మరి దేవుడు వారిని చేసినట్టు మేళను తలుచుకొని 10వ భాగం మరి నూతన దేవాలయం యొక్క నిర్మాణం జరిపిస్తున్నారు. దేవుడు వారిని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మిసెస్ రేఖల విక్టోరియా రాణి గారు దేవుడు వారిని చేసినటువంటి మేళను తలుచుకొని మరి నూతన దేవాలయం యొక్క నిర్మాణం కొరకు వారి కానుకలు సమర్పిస్తున్నారు. ప్రత్యేకమైన కానుకల కొరకును సంఘంగా మనం సమర్పించిన కానుకల కొరకును ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మమ్మల్ని దగ్గరగా ప్రేమించినటువంటి మా దేవుల తండ్రి మహోన్నతుగా అన్ని కాలంలో అన్ని స్థితిగతులందు మాతో ఉండి ఈ 2017వ సంవత్సరం చివరి పరిశుద్ధ వారంలో ఉండడం, చివరి 2వ దినంలో మా జీవితం గడపడం, దేవాన్ని ఇచ్చినటువంటి కృపాన్ని మేము తలస్తూ మరి సంవత్సరం అంతట్లోని పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను
మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క ఆరోగ్యం, ఆయుష్, సంతోష సమాధానములను అనుగ్రహించిన విధానం ప్రత్యేకతను చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, మరి ప్రతి వారి మీ కృప చూపి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని, వేదనతో ఉన్నటువంటి వారిని, ప్రభావ ఉద్యోగంలో కొరకు చూస్తున్న వారిని, మరి ప్రభావ వివాహ సంబంధముల కొరకు చూస్తున్నటువంటి వారిని, ప్రత్యేకంగా విజయాలు చూస్తున్నటువంటి బిడ్డలను మరి మా ప్రభావ ఆయా విధంగా సిద్ధపడుతున్నటువంటి ప్రతి వారిని జీవించి ప్రతి వారి యొక్క కోరికలను సిద్ధింపజేసి ఆలోచన యావత్తు మీ నామలు సఫలపరిచిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా తండ్రి మరో ఒకసారి నూతన జీవితం కొరకు ఎదురు చూస్తుండగా, నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తుండగా మా ప్రభువ మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవన మా తండ్రి ప్రతి వారి యొక్క ఆలోచనలను మీ యొక్క నామంలో ప్రేమించి నీ కృపలో వర్తలేసి నీ ఆత్మకు నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇరవై సమయంలో ప్రత్యేకమైన కానుకలు తీసుకొని ప్రభా జన్మదినములను జ్ఞాపకం చేసుకొని ప్రజలను చేసిన వేలను జ్ఞాపకం చేసుకొని దశభావాలుగా తీసుకున్నటువంటి వారిని, నూతన దేవాలయం ఇస్తున్నటువంటి వారిని, ప్రజలు కూడా నిలబడి కార్యకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవుల మా తండ్రి మరి యొక్క బిడ్డలను మీ సన్నిధానం ఆశ్రయించి మరి ప్రభావం ప్రతి వస్తువును కూడా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఇచ్చినటువంటి కానుకలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను మా తండ్రి 30 60 100 పొలిపది ప్రతి వారి యొక్క ఉద్యోగంలోని పాడిపడులను చేతుల ప్రసాదితం కోడిపడి చేయడమా దానిలోనే దేవుడు కలుగజేసి మీ పరిశుద్ధాత్మ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా దేశమును, మా రాష్ట్రమును, సంవత్సరం కూడా జీవించి శాంతి సమాధానంలో కలిగి నీ కృపను వర్తలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి రేపటి దినం జరగలేనటువంటి వాటిని సరైన సంతట్లో మీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ప్రభా, జరగబోయే ఆరోగ్యంలో మీ కృప చూపండి. నూతన సంవత్సరంలో కూడా జరగబోయేటువంటి ఆరోగ్యం కూడా మీకు సహాయం చేసి సమస్తం మీకు మహిమకరంగాను ఇదిగో నీ ప్రేమానికి ఆశ్చర్యకరంగా ఉంటే సహాయం చేయమని దేవా మమ్మల్ని మార్గాలు అంగీకరించి నీ ఆత్మకత నీకు పంపని త్వరగా రానటువంటి ఏసునామంలో ఈ కొద్ది ప్రార్థన సమర్పించుకుంటూ వేడుకొస్తున్నాను తండ్రి. వల్లకు మందన్నా మా తండ్రి నీ చిత్తం నెరవేర్చినట్లు మా విధానాలు మా ఇలా ప్రార్థన చేసిన వారిని ప్రకారం మా పరిశోధన సాధిస్తున్నాం. ఎందుకనగా రాజ్యం శక్తి నిరంతరం స్వామి మన ప్రభుత్వ క్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ పుస్తకాలు చేయగలరు. చేయవలసిన మనందరికీ మన కుటుంబములకు దేవుడు తన పరిశుద్ధాత్మకు ఈ సంవత్సరంలో చివరి పరిశుద్ధ వారి వరకు నియమించిన దేవుడు. దేవుని చిత్తమైతే ఇంకా ముందుకు సాగు ఆయన ఆశీర్వాదాలు అనుభవించకు దేవుని సహాయం చేయను కాక.
Thank you.